రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ కూడా రాజీ పడమనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ మేము వారు ఇవ్వలేదని ఆగిపోలేదు అధ్యక్ష. భారతదేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇచ్చి 156 నర్సింగ్ కళాశాలలు ఇచ్చి మనకు ఒక్కటి కూడా ఇయ్యకపోతే మనం ఆగలేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆ రోజు చూస్తున్న హరీష్ రావు గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి వాళ్ళు ఇయ్యకపోయినా మేము చేసుకున్నాం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ విత్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. వాళ్ళు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. శ్రీధర్ బాబు గారు కరెక్ట్గా చెప్పారు. కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు, నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము ఊక్కోలేదు అధ్యక్ష. ఒకవైపు కొట్లాడినాం, మరొక వైపు 1000 గురుకుల పాఠశాలలు కూడా పెట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈరోజు కాదు అధ్యక్ష, మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం, అడ్డుకున్నాం. ఒక సింగరేణి కాదు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృతనిశ్చయంతో పనిచేశాం, చేస్తూనే ఉంటాం. కానీ మొన్న చాలా విచిత్రంగా అనిపించింది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, మా డిప్యూటీ సీఎం గారు పోతారు, ఇద్దరు సింగరేణి గన్లను వేలం వేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష. వడ్లు కొనకుండా దాగుడు మూతలాడితే ఊరుకోలేదు అధ్యక్ష. రైతాంగం తరపున కేంద్రంలోని హస్తినాపురానికి పోయి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ గర్జించినాం అధ్యక్ష. మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడ మీద కత్తి పెట్టినా వినలేదు అధ్యక్ష. రైతుల కోసం మరి 30,000 కోట్ల ఆర్థిక వనరులు మన రాష్ట్రానికి రావాల్సినవి మెడ మీద కత్తి పెట్టినందుకు దాన్ని వదులుకోలేదు. మేము ఈరోజు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు రాజీ పడవాకండి. ఎందుకంటే వింటున్నాం కొన్ని విచిత్రంగా అనిపిస్తున్నది. విద్యుత్ సంస్కరణలు పెట్టి డిస్కాంలను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చెప్తుంటే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష, హైదరాబాద్ పవర్ సర్కిల్ను అదానీ గారికి అప్పచెప్తామని. మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రైవేటీకరణ పేరిట డిస్కాంలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి, వాళ్ళ ఒత్తిడికి లొంగకండి. వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? ఏదో పేపర్లో ఎవరో రాసిన దాన్ని పట్టుకొని అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా? ఇది మినిమం ఉండాలి కదండి. గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు, అట్లా చెప్పేస్తే ఎట్లా? మాకేమో మీలాగా అడ్డగోలుగా ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు, ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో పట్టించేస్తాం, మీరు ఖండించండి అని చెప్తే అది న్యాయం ఎట్లా వచ్చిందండి? అది కరెక్ట్ కాదు కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు, ఆక్షన్స్ గురించి. దానికి సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం, దాని మీద చర్చకి సిద్ధమే. ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం. మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలనీస్కి, మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్కి ఎంత మేలు జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది. దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడతారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వనాశనం చేసాం, ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి? మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు? దయచేసి ఇప్పుడు 2-3 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు. దయచేసి మీరు సబ్జెక్టులో రండి, ఏం చేద్దామో చెప్పండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష, వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారో బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి, ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న? నేను వారికి ఒకటే అధ్యక్ష, వాళ్ళేమో సింగరేణి బొగ్గు గన్ల ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు, వీరేమో పోయి వేదిక పంచుకుంటారు. ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు, మీరు తెలుసుకోండి, మీ సదర్న్ డిస్కమ్ ఏదైతే ఉందో, ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి.
మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా, బిల్లు కనెక్షన్కి పోతే అదానీ మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది. తెలుసుకోండి, గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి. ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి, వారి భయాలు తప్పని చెప్పండి. అంతేగాని మా మీద ఎదురుదాడి చేస్తే ఏమొస్తుంది? అయ్యా ఇప్పుడు మేము ఏమన్నా తప్పులు చేసింటే, పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి. మేమేమంటున్నాము, డిస్కామ్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి అప్పచెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కోసం భయపడుతున్నారు? మళ్ళీ ఎదురుదాడి ఎందుకు దాని మీద? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం, ఎన్నడూ రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 415 కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం. సరే, వారు రద్దు చేశారు, వారిష్టం. ప్రభుత్వం వారిది, వారిష్టం. ప్రజలు అల్టిమేట్గా వారి సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష, వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు సతాయిస్తారు. మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది? కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఇన్ని వేల కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు. వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్ళీ మొదటికే వచ్చి ఈ చర్చ వదిలిపెట్టి మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసిందో? 3 సార్లు విజ్ఞప్తి చేశాను. అయ్యా చర్చకి రండి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి. నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళు ఆవు కథల, ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి 4 కాళ్ళు ఉండు, తోక ఉండు అన్నట్టు మళ్ళీ ఆ 10 ఏళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి సార్, నేను మీ ద్వారా మరొక్కసారి వారిని విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీతో మేము అంటగాగట్లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం. సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి. లేదు వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం, మేము అంతా కరెక్ట్ చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అధ్యక్ష కేటీ రామారావు గారు కన్క్లూడ్ చేయండి, సబ్జెక్టే మాట్లాడండి.